హలో ఎవ్రీవన్. సో, వెల్కమ్ టు శ్రీకృష్ణ కళా ఛానల్. సో, ఈరోజు నుంచి నేను పాలిటీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నా సిలబస్. సో, ఎందుకంటే ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్ మనకి ఎక్కువ టైం అనేది ఉండదు ఆఫ్టర్ ప్రిలిమ్స్. సో, ఇప్పటి నుంచే స్టడీ అవుతాయి తప్ప. సో, మెయిన్స్ పర్స్పెక్టివ్ నేను పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కవర్ చేయాలనుకున్నా. ఏపీ హిస్టరీ కూడా క్లాసెస్ అప్‌లోడ్ చేశాననమాట. ప్లే లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో, ప్లస్ దాంతో పాటుగా పాలిటీ కూడా ఈ డే వైస్ అంటే కంప్లీట్ కాన్సెప్ట్ అంతా ఇక్కడే చెప్తానని కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్, ఏవి చదువుకోవాలని మెయిన్‌గా ఉంటుంది. ప్లస్ దాంతో ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతారు, ఎలా ఫ్రేమ్ చేస్తారనేసి ఈజీ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ అండ్ మోడరేట్ లెవెల్‌లో ఎలా అడుగుతారనేసి ఫ్రేమ్ చేశాను. సో, ఆ క్వెషన్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్లస్ విత్ కాన్సెప్ట్‌తో సహా. అంటే నేను అకార్డింగ్ టు సిలబస్సే వెళ్తున్నాననమాట. సో, మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ ఏ సిలబస్ ఉంటే ఆ సిలబస్ ప్రకారమే వెళ్తున్నాను. సో, ఏవైనా మిస్ చేస్తుంటే నాకు కమెంట్స్‌లో మీరు చెప్తూ ఉండండి. మిస్ చేసిన టాపిక్స్ నేను మరీ కవర్ చేస్తూ వస్తాను. సో, ఇప్పుడైతే కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నా. సో, ఈ టాపిక్ మెయిన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ కోసం కంపెనీ పాలన అనేది ఉంది కదా! ఈ కంపెనీ రూల్స్ అనేవి 1773 నుంచి 1853 వరకు ఉన్న యాక్ట్స్ ఉన్నాయి. సో, అవి ఈ వీడియోలో అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో, ఫస్ట్ డే అన్నమాట ఇది. సో, 150 డేస్ టార్గెట్ పెట్టుకున్నా. సో, ఎంత వరకు కంప్లీట్ అవుతుందో అంతవరకు అంటే ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సీరీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటా. సో, ఇది ఒకసారి గమనించండి. నేను చేసిన క్లాస్ అంతా ప్లే లిస్ట్‌లో యాడ్ చేస్తా. ప్లే లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో, ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది కంపెనీ రూల్ 1773-1858. సో, భారత రాజ్యాంగ అభివృద్ధిని 2 దశలుగా విభజించారన్నమాట. అదే కంపెనీ పాలన అండ్ బ్రిటిష్ క్రౌన్ పాలన అన్నమాట. సో, కంపెనీ పాలన అంటే ఈ బ్రిటిష్ క్రౌన్ అంటే వీళ్ళే పర్మిషన్ ఇచ్చింటారు వీళ్ళకి. ఇంతవరకు ట్రేడ్ అనేది మీరక్కడ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు క్వెషన్ గూడా చేయరన్నట్టుగా. సో, ఆఫ్టర్ వీళ్ళు చేసే అంటే కొన్ని కొన్ని పనుల వల్ల బ్రిటిష్ క్రౌన్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. సో, అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ క్రౌన్ వాళ్ళే పాలిస్తారన్నమాట. సో, ఇంతకుముందు ఈ కంపెనీ పాలన అనేది ఏం జేసింది? సో, ఎంతవరకు ఎలా మార్చిందనేసి కొన్ని కొన్ని యాక్ట్స్ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. అవి ఇప్పుడు చూద్దాం. సో, ఇవి ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మెయిన్‌వన్నీ యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ కాన్సెప్ట్ ఏమి ఇక్కడ చెప్పట్లేదు. సో, మీరైతే మీ వేలో కాన్సెప్ట్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్‌కి. సో, నేను జస్ట్ ఇది ప్రాక్టీస్ పర్పసే చేస్తున్నా కాబట్టి సో, ఫర్ రివిజన్ పర్పస్ ఇది చూడండి. సో, అప్పుడు మీకొక క్లారిటీ తెలుస్తుంది. మేమేవి చదువుతున్నాం, ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయనేది మీకు తెలుస్తుంది. సో, ఇప్పుడైతే యాక్ట్స్ స్టార్ట్ చేద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనమాట. సో, ఇది బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చిందనమాట. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్‌లోనే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారనమాట. సో, మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో గూడా ఎక్కువగా అడిగింది ఈ 3 టైప్స్ వీటిలోనే అనమాట. సో, పేపర్ ఎక్కువగా డిఫికల్ట్ లెవెల్‌లో ఇవ్వాలనుకుంటే వాడు స్టేట్మెంట్స్ ఫార్మ్ చేస్తాడు. అప్పుడు కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేం. సో, మెయిన్‌గా కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. సో, అప్పుడే ఆన్సర్ చేయగలరు. సో, ఇవైతే రెగ్యులర్‌గా మనకొచ్చే క్వెషన్స్. నేను అంటే రెగ్యులర్‌గా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ వర్డ్స్ అనమాట. సో, అవే చెప్తున్నాను. సో, నేను ముందే చెప్తున్నా ఇది నేను వీడియో స్టార్ట్ చేసే ముందే. సో, మీరు చూడకపోవడం అది మీ ఇష్టం. సో, కానీ ఆహ్, నేను ఈ వీడియో ఫర్ రివిజన్ పర్పసే చేస్తున్నా. మీరు చదివిన వాళ్ళు ఇది చూసారంటే ఇంకా బాగా మీకు కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనమాట. ద్వంద్వ పాలన, డ్యూయల్ గవర్నమెంట్. సో, దీంట్లో డ్యూయల్ గవర్నమెంట్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో అంతే కాకుండా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌గా కూడా డివిజన్ చేశారనమాట. ఎందుకంటే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. సో, నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1813 అనమాట. సో, ఇందులో ఈఐసీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వ్యాపార గుప్తాధిపత్యం అంటే ట్రేడ్ మోనోపోలీని రద్దు చేశారు. కానీ చైనాతో మాత్రం వ్యాపారం చేయాలనుకున్నారు. మినహానిచ్చారు. సో, నెక్స్ట్ అంతే కాకుండా ఈ యాక్ట్‌లోనే భారతీయుల విద్య కోసం ₹1,00,000 కేటాయింపు చేశారనమాట. సో, నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1833. సో, బెంగాల్ గవర్నర్ జనరల్‌ను భారత గవర్నర్ జనరల్‌గా మార్చారనమాట. సో, మొదటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ అనమాట. సో, ఈఐసీ వాణిజ్య సంస్థగా పూర్తిగా ముగిసి పాలనా సంస్థగా మారిందనమాట. సో, అంటే ఈఎస్‌సి వాళ్ళ వాణిజ్య సంస్థ అనేది అప్పటితో అంటే వీళ్ళ ట్రేడ్ మోనోపోలీ అనేది ఇక్కడితో క క అంటే ఎండ్ అయిపోయి నెక్స్ట్ పరిపాలనా సంస్థగా కూడా చేంజ్ అయిందనమాట. ఈ 1833లోనే. అండ్ మొదటి లా కమిషన్ లార్డ్ మెకాలే ఏర్పాటు చేశారనమాట. 1833 చార్టర్ యాక్ట్‌లో. సో, నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853లో సో, ఇందులో ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ విధులుగా విభజించారనమాట. సో, ఇలా 2గా డివైడ్ అయిపోయాయి. లెజిస్లేటివ్ అంటే శాసన అధికారాలు. సో,
నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ అధికారాలుగా ఈ విధులనేవి విభజన అయ్యాయి. సో, నెక్స్ట్ సివిల్ సర్వీసెస్‌లో భారతీయులకు బహిరంగ పోటీ అంటే ఓపెన్ కాంపిటీషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. ఎవరంటే ఈ కమిటీ ఏర్పాటు చేసింది లార్డ్ మెకాలే అనమాట. సో, మెకాలే కమిటీ 1854 అనమాట. సో, ఇవి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో మనకి ఆహ్, మో మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట. సో, నెక్స్ట్ పేపర్ డిఫికల్టీని పెంచాలి అనుకుంటే వాడు స్టేట్మెంట్స్‌లో ఫ్రేమ్ చేస్తాడు క్వెషన్స్. అప్పుడు కాన్సెప్ట్ అవేర్‌నెస్ ఉంటే తప్ప ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేం. సో, అందుకు కాన్సెప్ట్ బాగా క్లియర్‌గా చదువుకోండి. ప్లస్ రివిజన్ గూడా చేస్తూ ఉండండి. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎంసీక్యూ క్వెషన్స్ ఈజీ వేలో కొన్ని పాయింట్స్ ఏపీపీఎస్సీ ఓరియెంటెడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఫస్ట్ 2 పాయింట్స్ డిస్కషన్ చేసుకున్నాం. అవేంటంటే ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అన్నారు కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనం ఈ యాక్ట్స్‌లో ఫస్ట్ టైమ్ అని కొన్ని వచ్చాయి గదా! సో, వారెన్ హేస్టింగ్ అయితే బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. సో, బెంటింగ్ అయితే ఇండియా గవర్నర్ జనరల్‌గా ఉన్నారనమాట ఫస్ట్ టైమ్. సో, నెక్స్ట్ కాన్నింగ్ వచ్చేసి ఆహ్, వైస్‌రాయ్ ఆఫ్ ఆహ్, ఈ క్రౌన్ రూల్‌లో వైస్‌రాయ్‌గా ఉన్నారనమాట ఫస్ట్ టైమ్. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, మెయిన్‌గా ఈ 1833 యాక్ట్‌లో 1,00,000 అనేది విద్య కోసం తీసుకున్నారు గదా! అంటే వాళ్ళకి విద్య కోసం ఏర్పాటు చేశారు గదా! సో, అది 1833లో అంటే 1813లో ఉంటుందనమాట. 1833లో అయితే ఈ ట్రేడ్ మోనోపోలీ అనేది రద్దు జేశారు. సో, ఈ స్టేట్మెంట్స్ మెయిన్‌గా అడుగుతారనమాట. సో, అంతే కాకుండా సుప్రీం కోర్ట్ 1774లో ఏర్పడింది. కానీ ఇది మనకి 1773 యాక్ట్‌లోనే ఉందనమాట. సో, 70, 74 మీరు పిట్స్ ఇండియా యాక్ట్ అని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఈ కాన్సెప్ట్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ చూద్దాం మనం. ఈజీ వే అండ్ మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. సో, ఆల్ క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో సో, ఇది ప్రాక్టీస్ పర్పస్ అందుకని నేను కాన్సెప్ట్ ఎక్కువగా తీసుకురాలేదు. మెయిన్ పాయింట్స్ ఎలా మనకి ఏవి మెయిన్ పాయింట్స్ అనేది మీకు ఓన్లీ అలా క్విక్ గ్లాన్స్‌గా చెప్పాననమాట అంతే. నేను ప్రతి ఒక్క అంటే కాన్సెప్ట్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇదొక్కసారి మీరు అర్థం చేసుకోండి. సో, ఎందుకంటే నాకు అంత కాన్సెప్ట్ చేయాలంటే అంత టైం కుదరట్లేదనమాట అందుకు. సో, నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చిన చట్టం ఏది అన్నారు. సో, విచ్ యాక్ట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాస్ ఎ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. సో, 1773 యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ కదా! సో, ఇందులో వారెన్ హేస్టింగ్ ఫస్ట్ టైమ్ ఆహ్, గవర్నర్ జనరల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా చేంజ్ అయ్యారన్నమాట. సో, అంతే కాకుండా ఇతను బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు అంటే ఈ ప్రెసిడెన్సీలకు బెంగాల్ కిందకే వస్తాయన్నమాట. సో, ఈయన వీటికి కూడా హెడ్‌గా ఉంటారు. వారెన్ హేస్టింగ్ అది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నారు. సో, ఫస్ట్ ఇండియా గవర్నర్ జనరల్ అన్నారు. క్వెషన్ బాగా చదవండి. సో, మామూలుగా అంటే మనకి స్పీడ్‌గా చదవడం అలవాటు కదా! కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా అలా అవుతాయి. సో, లార్డ్ విలియం బెంటింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే లార్డ్ విలియం బెంటింగ్ అనేది గుర్తుండాలి. సో, బెంటింగ్ భారత్ చెప్పుకున్నాం గదా! క్విక్‌గా గుర్తుకు రావాలంటే మీకు ఈ భారత్, బెంటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇది 1833 చార్టర్ యాక్ట్‌లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారనమాట. సో, ఫస్ట్ టైమ్ మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్ అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్. సో, ఏ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేశారో అన్నారు. సో, సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా వాస్ ఎస్టాబ్లిష్డ్ బై అన్నారు. సో, ఎస్టాబ్లిష్డ్ ఏ యాక్ట్‌లో చేశారంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనమాట. సో, 1773లోనే ఈ యాక్ట్ ప్రకారమే 1774లో కలకత్తాలో ఫోర్ట్ విలియం అనే సుప్రీం కోర్ట్‌ని ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారనమాట. సో, న్యాయమూర్తి ఎవరంటే ఎలిజా ఇన్ఫే. సో, నెక్స్ట్ క్వెషన్. భారతీయ విద్యాభివృద్ధి కోసం తొలిసారిగా ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది అన్నారు. 1813 అనమాట. సో, ఈ యాక్ట్‌లోనే వీళ్ళు స్థానిక ప్రజల్లో విద్యను ప్రోత్సహించడానికి ఎవ్రీ ఇయర్ ఒక ₹1,00,000 కేటాయించారనమాట. సో, నెక్స్ట్ సివిల్ సర్వెంట్స్ నియామకానికి బహిరంగ పోటీ అంటే ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది అన్నారు. సో, ఇది చార్టర్ యాక్ట్ 1853 అనమాట. సో, 1853 చట్టం ద్వారానే సివిల్ సర్వెంట్స్‌లోకి భారతీయులు ప్రవేశం కల్పించారు. సో, దీనికోసమే 1854లో మెకాలే కమిటీని గూడా వేశారనమాట. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే 1833లో అంటే వీళ్ళప్పుడే ట్రై చేశారనమాట. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని రద్దు చేశారనమాట. యాక్చువల్‌గా అయితే 1833లోనే మనకి రావాల్సింది ఓపెన్ కాంపిటీషన్ అనేది మన ఇండియన్స్‌కి. కానీ 1853లో వచ్చింది. సో, ఇవి ఇలా వచ్చినప్పుడు స్టేట్మెంట్స్ అనేది మనల్ని కన్‌ఫ్యూజన్ చేయడానికి చాలా ఫ్రేమ్ చేస్తారనమాట. సో, అంటే వాళ్ళు ట్రై చేసేదే ఇది. ఎలా కన్‌ఫ్యూజ్ చేయాలి స్టూడెంట్ మైండ్‌నని. సో, మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒక ప్రాపర్ వేలో ఇప్పుడే చదువుకుంటే తప్ప ఆన్సర్ చేయలేం. సో, నెక్స్ట్
మోడరేట్ లెవెల్ క్వెషన్స్ అనమాట. సో, నీకు పేపర్ డిఫికల్టీని పెంచాలి అనుకున్నప్పుడు, సో, ఇలా ఫ్రేమ్ చేస్తారు. సో, ఒకే క్వెషన్‌లోనే నంబర్ ఆఫ్ ఇప్పుడు మనకి 4 కాన్సెప్ట్స్ తెలిస్తే తప్ప ఈ ఆన్సర్ చేయలేం. సో, ఇంతవరకు మనం ఈ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఈ 17 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 యాక్ట్ ఏంటంటే, కోల్కతాలో సుప్రీం కోర్ట్ అనేది ఏర్పాటు చేశారు. సో, దీనికి రిలేటెడ్ అనమాట. సో, ఏకి 4 ఆప్షన్స్ ఏవున్నాయి. ఆప్షన్స్‌లో 2 ఉన్నాయన్నమాట. సో, ఇలా ఎలిమినేట్ చేసుకోండి. సో, ఈ ఏకి 2 ఉంది కాబట్టి, ఈ సీడీ అనేది ఇంకా స్టార్టింగ్‌లోనే ఎలిమినేట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఈ తర్వాత ఈ బికి తేడా ఉన్నది. సో, అంతే కాకుండా డీకి సిమిలర్ ఉంది కాబట్టి దీనికేం చెక్ చేసుకోకండి. సికి చెక్ చేయండి ఒకసారి. 1813 యాక్ట్ అనమాట. ఈ చార్టర్ యాక్ట్‌లో రూ. 1,00,000 గదా! సో, ఈ సి అనేది 1 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 1 అనమాట. సో, ఇలా ఎలిమినేట్ చేసుకోండి. సో, 1773 చట్టం ద్వారా సుప్రీం కోర్ట్ 1784 ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తర్వాత 1830 ద్వారా విద్య అనేది రూ. 1,00,000 దానికి సంబంధించింది. 1833 అయితే భారత గవర్నర్ జనరల్ అనమాట. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో, నెక్స్ట్ క్వెషన్ మోడరేట్ క్వెషన్ అనమాట. ఇప్పుడు చెప్పుకునేవన్నీ మోడరేట్ క్వెషన్స్. కొంచెం మీకు ఫస్ట్‌లో చెప్పినవి ఈజీ క్వెషన్స్ అనమాట. సో, మనకి పేపర్ డిఫికల్టీని పెంచడం కోసం ఇలా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు మనం కాన్సెప్ట్ తెలిస్తే తప్ప ఇలా స్టేట్మెంట్స్ వైస్ ఇస్తే మనం ఆన్సర్ చేయలేం. సో, అందుకోసం నేను ముందుగానే మీరు కాన్సెప్ట్ అంతా చదువుకోండి అని చెప్తుంది. సో, ఇప్పుడైతే ఈ వీడియోస్‌లో నేను కాన్సెప్ట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. సో, ఇది గమనించగలరు. సో, ఇది 1784 పిట్స్ ఇండియా యాక్ట్ గురించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నారు. సో, ఇది కంపెనీ యొక్క వాణిజ్య, రాజకీయ విధులను వేరు చేస్తుందనమాట. సో, నెక్స్ట్ భారతదేశంలో కంపెనీ భూభాగాలను మొదటిసారిగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని పిలిచారనమాట. సో, పైన ఇచ్చిన వాటిల్లో సరైనవి ఏవి అన్నారు. సో, 2 సరైనవే అనమాట. ఎందుకంటే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా డివైడ్ అయింది. సో, ఇది ద్వంద్వ పాలన ఏర్పరిచింది కదా! సో, ఇలా డివైడ్ అయ్యాయి. సో, నెక్స్ట్ ఈ కంపెనీ భూభాగాలపై బ్రిటిష్ ప్రభుత్వం అనేది కంప్లీట్‌గా దీన్ని దాని అదుపులోకి తెచ్చుకుందనమాట. సో, సో, ఇలా కూడా పిలిచారు. బ్రిటిష్ అండ్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని కూడా పిలిచారు వీటిని. సో, 2 కరెక్టే అనమాట. సో, చార్టర్ యాక్ట్ 1833 గురించి సరికాని ఇన్‌కరెక్ట్ వర్డ్ అడిగారు. సో, అదేంటంటే సో, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య సంస్థ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది అన్నారు. పూర్తిగా ఏం కోల్పోలేదు. దీంతో చైనాతో వాణిజ్యం చేసుకోవాలని చెప్పింది కదా! ఇది. సో, నెక్స్ట్ బాంబే మరియు మద్రాస్ గవర్నర్‌ల శాసనాధికారాలు తొలగించారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య సంస్థగా తన ఉనికిని పూర్తిగా కోల్పోయిందంటే, అవును కోల్పోయింది. ప్లస్ బాంబే, మద్రాస్ గవర్నర్‌ల శాసనాధికారాలు తొలగించబడ్డాయన్నమాట. నిజమే అది. సో, మొదటి లా కమిషన్ గూడా ఏర్పాటు చేయబడింది. సో, ఇంకొకటి చైనా వ్యాపారంతో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం కొనసాగించింది అన్నారు. కాదు, ఇది రద్దు చేసుకుందన్నమాట. ఓన్లీ చైనాతో తేయాకు వ్యాపారంపై మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చి 1833 చట్టం ద్వారా అన్ని రకాల గుత్తాధిపత్యాలను పూర్తిగా రద్దు చేసుకుందనమాట. సో, 1830 ఒకవేళ ఇక్కడ 1830ని అడిగి ఆహ్, ఉంటే మాత్రం ఈ స్టేట్‌మెంట్ అనేది మనం కన్సిడర్ చేసుకునే వాళ్ళం. సో, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చైనాతో తేయాకు వ్యాపారంపై గుత్తాధిపత్యం అనేది 1813 వరకు ఈ చట్టంలో కొనసాగింది గదా! అందుకు. సో, నెక్స్ట్ క్వెషన్. సో, గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క లెజిస్లేటివ్ అంటారు. మరియు కార్యనిర్వహణ విధులను మొదటిసారిగా వేరు చేసిన చట్టం ఏది అన్నారు. సో, 1853 అన్నమాట చార్టర్ యాక్ట్. సో, ఇదే మనకి ఈ లెజిస్లేటివ్‌లో గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్‌గా ఆహ్, అంటే డివైడ్ చేసిందన్నమాట. దీనివల్ల 6 కొత్త సభ్యులు ఒక ప్రత్యేక ఇంటర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా ఏర్పడిందన్నమాట. సో, 6 సభ్యులతో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా ఏర్పడింది. సో, అందుకే మినీ పార్లమెంట్ లాగా పనిచేస్తుందన్నమాట ఇది. సో, ఇలా ఏర్పడింది కాబట్టి మినీ పార్లమెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో, నెక్స్ట్ కలకత్తా సుప్రీం కోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నారు. సో, కలకత్తాకి ఎలిజా ఇంఫే అన్నమాట. సో, ఈయన తొలి ప్రధాన న్యాయమూర్తి. సో, నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ క్వెషన్స్. సో, అసెర్షన్స్ అండ్ రీజనింగ్స్ అన్నమాట. సో, ఈ రీజన్స్ సో, ఇలాంటి క్వెషన్స్ చేసేటప్పుడు బాగా వెల్ ప్రిపేర్డ్ ఉండాలి. సో, మనం ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా ఈజీగా మార్క్స్ పోగొట్టుకునే ఆహ్, టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట ఇవి. సో, 1833 చార్టర్ యాక్ట్ అంటే భారతదేశంలో కేంద్రీకృత పరిపాలన అంటే సెంట్రలైజేషన్ అత్యున్నత దశ అని అసర్షన్స్ ఇచ్చారు. సో, దీనికి రీజన్ ఏంటంటే, ఈ చట్టం బాంబే, మద్రాస్ గవర్నర్‌ల నుండి వారి శాసన అధికారాలను లాక్కొని బ్రిటిష్ ఇండియా మొత్తానికి ఒకే శాసనాధికారాన్ని భారత గవర్నర్ జనరల్‌కి ఇచ్చింది అన్నారు. సో, ఇది కరెక్టే కదా! ఏ మరియు 6 2 కరెక్టే అన్నమాట. సో, 1833లో అయితే మనకి సెంట్రలైజేషన్ అనేది తీసుకున్నారు.
1833 చార్టర్ ప్రకారం. సో, అంతేకాకుండా ఇది బాంబే, మద్రాస్ గవర్నర్ వాళ్ళ నుండి వీళ్ళని అధికారాలు లాక్కొని సో, దానికి మొత్తానికి గవర్నర్ జనరల్‌గా ఒకరే అంటే భారత గవర్నర్ జనరల్‌కే ఇచ్చేసిందనమాట. వీళ్ళకి సంబంధించిన శాసనాధికారాలు. సో, 2 కరెక్టే అనమాట. సో, ఏకి ఆర్ అనే రీజన్ సరైన రీజన్ అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క లక్షణాలను గుర్తించండి అన్నారు. సో, కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని. సో, తర్వాత కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేయరాదు. ఆహ్, పన్ భారతీయుల నుంచి లంచాలు తీసుకోరాదనేసి చెప్పిందనమాట. సో, ఇది నిజమే గదా! లంచాలు తీసుకోకూడదు అనేసి చెప్పారు. సో, అంతేకాకుండా ఇది భారతదేశంలో సుప్రీం కోర్ట్‌ను గూడా ఏర్పాటు చేసిందనమాట. సో, 1773 రెగ్యులేటింగ్ యాక్టే గదా! 1774లో మనకి సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేసింది. సో, 3 కరెక్టే అనమాట. సో, 1774 గదా! ఇంకేమన్నా 1774 84 74 కదా! యాహ్! 1774. సో, నేను ఒక్కసారిగా ఆహ్, డేట్స్ చూసి నేను కన్‌ఫ్యూజ్ అయ్యా. 1774 అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్. సో, ఈ క్రింది చట్టాలు వాటి అంటే క్రోనలాజికల్ పద్ధతిలో అమర్చండి అన్నారు. సో, క్రోనలాజికల్ ఆర్డర్‌లో సో, ఫస్ట్ ఏ యాక్ట్ వచ్చింది? ఆహ్, దానికి సంబంధించినవన్నమాట. సో, ఇలా వస్తే మాత్రం మీకు కాన్సెప్ట్ బాగా క్లియర్‌గా తెలిస్తే తప్ప మనం అరేంజ్ చేయలేం. సో, మనకి ఇక్కడ పిట్స్ ఇండియా యాక్ట్ అన్నారు. ఇది 1784లో వచ్చింది. తర్వాత కలకత్తాలో సుప్రీం కోర్ట్ 1774 అనమాట. 1773 యాక్ట్ ప్రకారం 1774లో ఏర్పాటు చేసుకున్నాం. భారత గవర్నర్ జనరల్ ఇది 1833 అనమాట. సో, నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ బహిరంగ పోటీ మెకాలే కమిటీ వచ్చేసి 1853 అనమాట. సో, ఫస్ట్ మనకి కోల్కతా సుప్రీం కోర్ట్ 1774 కదా! నెక్స్ట్ 17 పిట్స్ ఇండియా యాక్ట్. సో, 3, 1 ఎక్కడుంది ఆప్షన్స్‌లో అంటే ఏ ఒకటే అనమాట. ఆప్షన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంకా మనం రిమైనింగ్ చెక్ చేయనవసరం లేదు. ఆప్షన్స్‌లో ఇదొక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇలా పెట్టేసాను. సో, నెక్స్ట్ మనకి దీని ఆర్డర్ ప్రకారం పోతే సెకండ్ భారత గవర్నర్ జనరల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో, దీని ఇయర్స్ కూడా చూడండి ఇక్కడ ఇచ్చారు. కలకత్తా సుప్రీం కోర్ట్ 1774, పిట్స్ ఇండియా యాక్ట్ అయితే 1784, భారత గవర్నర్ జనరల్‌గా 1833 యాక్ట్‌లో ఉందన్నమాట. సో, సివిల్ సర్వీసెస్‌కి ఓపెన్ కాంపిటీషన్ 1853. సో, ఇదే లాస్ట్ అన్నమాట. సో, ఎలిమినేషన్ ఎప్పుడు ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ అప్రోచ్ అవ్వండి. సో, మీకు ఇంకా ఈజీగా అవుతుంది. ఒక 2 క్వెషన్స్ టై అవుతాయన్నమాట. అప్పుడు మీ డెసిషన్. సో, మీరు అప్పుడు ఎలా థింక్ చేస్తారో అది మీ థింకింగ్ మీదే బేస్ అయ్యి ఉంటది. సో, నెక్స్ట్ 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన స్థానిక ప్రాతినిధ్యం లోకల్ రిప్రజెంటేటివ్‌కి సంబంధించిన సరైన వాక్యం ఏది అన్నారు. సో, సరైన వాక్యం ఏది అంటే మొదటిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో స్థానిక ప్రాతినిధ్యం ప్రవేశపెట్టారు అన్నారు. సో, అంతేకాకుండా బాంబే, బెంగాల్, ఆగ్రా ప్రావిన్సుల నుండి 4 సభ్యులను కౌన్సిల్‌కి ఎంపిక చేశారన్నమాట. సో, నెక్స్ట్ భారతీయులు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించారు. సో, ఎగ్జిక్యూటివ్‌లో భారతీయులకి సభ్యత్వం ఉందా? లేదు కదా! సో, ఆన్సర్ ఇది రాంగ్ అన్నమాట. సో, సరైన వాక్యం అడిగారు కాబట్టి ఇక్కడ క్వెషన్‌లో ఈ 2 కరెక్టే. 1 అండ్ 2 కరెక్ట్ అవుతాయి. సో, ఒకవేళ ఇన్‌కరెక్ట్ వర్డ్ ఏంటి అని కనుక్కోమన్నారనుకోండి. సో, అప్పుడు ఈ సి అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి. సో, 1853 యాక్ట్ శాసన మండలిలో మొదటిసారిగా స్థానిక ప్రాతినిధ్యం అనేది ఈ స్థానిక ప్రాతినిధ్యం అనేది కల్పించారు. 6 మంది కొత్త సభ్యుల్లో నలుగురిని స్థానిక ప్రావిన్షియల్ అంటే ఈ మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా నుంచే నామినేట్ చేశారనమాట. కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకి చోటు 1909 చట్టం వరకు దక్కలేదనమాట. సో, ఇక్కడ మనకి మెన్షన్ చేసిన యాక్ట్ ఏంటి? 1853 చార్టర్ యాక్ట్ కాబట్టి సో, ఇందులో ఇది లేదు కాబట్టి ఆన్సర్ ఇది కాదు. సో, నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 13 మరియు చార్టర్ చట్టం 1833కి గల ప్రధాన వ్యత్యాసం ఏంటి అని అడిగారు. సో, ఈ యాక్ట్‌కి వ్యత్యాసం ఏంటంటే దానికి ఆప్షన్స్ మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. సో, 1833 కంపెనీని పూర్తిగా రద్దు చేసింది. తర్వాత 1833 చట్టం దాన్ని పునరుద్ధరించింది అన్నారు. సో, ఇది కంపెనీ 1833 పూర్తిగా రద్దు చేయలేదు కదా! వీళ్ళు చైనాతో తేయాకు వ్యాపారానికి మినహాయింపు ఇచ్చారు. సో, అందుకే ఇది రాంగ్ అవుతుంది. సో, నెక్స్ట్ 1813 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని పాక్షికంగా రద్దు చేయగా 1833 చట్టం పూర్తిగా రద్దు చేసిందనమాట. సో, ఇది కరెక్ట్ అనమాట. సో, మనకి ఈ చైనా వాళ్ళతో తేయాకు వ్యాపారం అనేది అప్పుడు రద్దు చేసింది అన్నిటికి అంటే చైనాతో వ్యాపారం మాత్రం మినహాయించిందనమాట. అందుకోసం ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది.
సో, దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇదనమాట. తేయాకు టీతో చైనాతో వ్యాపారం అనేది మినహాయింపు ఇచ్చింది కాబట్టి, ఇది పాక్షికంగా రద్దు చేసింది. కానీ 1833లో అయితే ఈ మినహాయింపుల్ని కూడా తొలగించి పూర్తిగా రద్దు చేసిందనమాట 1833లో. సో, దీనికి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ క్వెషన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, ఇలా డైలీ మనం ప్రాక్టీస్ చేద్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి రిమైనింగ్ టాపిక్ ఉంది కదా! క్రౌన్ రూల్ దానికి సంబంధించిన క్వెషన్స్ నెక్స్ట్ డేలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫెల్లో యాస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యే వీడియోసే నేను చేస్తున్నాను. సో, ఇది మీకు ఫర్ రివిజన్ పర్పస్ ఇది బాగా యూజ్ అవుతుంది. సో, అలా రివిజన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే షేర్ చేసినా పర్లేదు. సో, కానీ నాకు ఒక్కరు చూసినా కూడా ఆహ్, నాకు ఓకేనే. కానీ ఇది మీకు నచ్చిందో లేదో ఆ ఒక్కరైనా నాకు లైక్ చేస్తే నాకు ఒక బూస్టప్‌గా అనిపిస్తుందనమాట. సో, కీప్ రివైజింగ్ అండ్ టుమారో డే 2 డే 2లో రిమైనింగ్ టాపిక్ విత్ కాన్సెప్ట్ విత్ క్వెషన్స్ ఇలాగే ఉంటాయన్నమాట. ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్. సో, దీని గురించి పూర్తిగా అంటే ఒక కాన్సెప్ట్ అనేది కంప్లీట్‌గా ఆ డేలో ఆహ్, మనం కంప్లీట్ చేసుకుందాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్ డే 2. థాంక్ యూ.